హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు వికీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది బెంగళూరులో మా హౌస్లో సెకండ్ డే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. అన్నీ సామాన్లలో వేశాను కదండి, ఇండోర్ ప్లాంట్స్ మొత్తం. ఈ గాజు గ్లాసెస్ అన్నీ మొత్తం గాజు బాటిల్స్ అన్నీ సామాన్లలో వేశాను. బాగా ప్యాక్ చేశారనమాట. ఎటువంటి గాజు కానీ నాకు పగలలేదు. బాటిల్ ప్రతి బాటిల్ నీట్గా వచ్చింది. అంత నీట్గా ప్యాక్ చేశారు. బట్ కానీ మొక్కలన్నీ 3 బాటిళ్ళలో వేస్తున్నాను కదా, 3 బాటిల్స్ వేస్తున్నా కదండి ఇండోర్ ప్లాంట్స్కి. ఆ ప్లాంట్స్ అన్నీ ఒకే గాజు గ్లాసులో పెట్టి వాటర్ వేసి పెట్టాను అనమాట. బట్ కానీ ఆ ప్యాకింగ్లో ఏమైందంటే, సామాన్లలో తెలుసు కదండి, ట్రక్ కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, మూవ్ అవుతూ, వాటిలో వచ్చేసి నీళ్ళన్నీ పడిపోయి ఒట్టి మొక్కలు మిగిలాయి. సో సామాన్ మాకు వచ్చేసరికి 3 డేస్ పట్టిందండి. సండే ప్యాక్ చేసి పంపించేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే ఆఫ్టర్నూన్ వచ్చిందనమాట. చూడండి, 2 డేస్ మొక్కలు వాటర్ లేకపోతే ఎలా అయిపోతాయి మనకు తెలిసిందే కదా. బాగా ఎండ కాస్తే ఒక 1 డే వాటర్ పోయకపోయినా అవి చచ్చుబడిపోయినట్టు, నీరసపడిపోయినట్టు ఏలబడిపోతాయి. బట్ కానీ 3 డేస్ వాటర్లో లేకుండా మొక్కలు బయటే ఉండడం వల్ల అలా అయిపోయినాయి అన్నమాట. సో అవన్నీ నేను వచ్చేసి తీసి సెకండ్ డే ఈవినింగ్ వచ్చేసి ఇదంతా సర్దేసుకున్నాను. మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టేసుకున్నానండి. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే నైట్ ఎప్పుడో వచ్చేసారనమాట. సో నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇది 3rd డే మార్నింగ్ అండి. మళ్ళీ యాక్చువల్లీ బుధవారం వచ్చింది కదా, గురువారం మేము పాలు పొంగిచ్చాము. ఇది శుక్రవారము, అలాగే శనివారం వ్లాగ్ అనమాట. శుక్రవారం ఈవినింగ్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ షూట్ చేశానండి. ఫ్రైడే, సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ వచ్చేసి నిద్రలేస్తూనే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. బయట అయితే ముగ్గు పెట్టేసుకున్నాను పొద్దున్నే. ఈయన డైలీ బాక్స్ తీసుకెళ్ళేవారు అనమాట. బట్ కానీ ఈరోజైతే తీసుకెళ్ళట్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికే వస్తానన్నారు. సో నాకు కూడా మెలకు లేక 7కి నిద్ర లేచాను. 7కి లేచాను. అయ్యే వర్క్ ఎలా ఇంటి పని అయిపోదే అనేసి టకటక బయట అయితే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసి, ఈయన లక్కీగా టిఫిన్ ఏమొద్దు, నైట్ అన్నం మిగిలిపోయింది కదా, ఎగ్ రైస్ చేసేసే అన్నాడు. సాటర్డే అనమాట. నేనైతే నాన్ వెజ్ తినను సాటర్డే, ఎగ్ కానీ ఏది తినండి. సో పాప ఎగ్ పాస్తా చేసేయమన్నది. అందుకనేసి నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పాస్తాకు, అలాగే ఎగ్ రైస్కి అనమాట. అందులో అప్పుడే జెప్టోలో ఆర్డర్ పెట్టేశాడండి వెజిటేబుల్స్, అలాగే కొన్ని కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి నాకైతే మిక్సీ లేదనమాట. మిక్సీ ఖరాబ్ అయింది. ఇక్కడికి వచ్చాక తీసుకొచ్చని హైదరాబాద్ నుంచి తీసుకురాలేదు. సో నేను అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను జెప్టోలో ఆర్డర్ పెట్టించానండి. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు టేస్ట్ లేదు. ఆలు గుజ్జు ఉన్నట్లుందండి. ఆలు మిక్సీకి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఏమైనా బయట అల్లం వెల్లుల్లి పేస్టు అస్సలు కొనకూడదు. యాక్చువల్లీ మనం ఇంట్లో చేసుకుంటే అంత ఫ్రెష్గా బయట అయితే రాదు. అలాగే కల్తీ కూడా ఉంటుందండి. మనం ఏమంటే ఇంకా తప్పక వాడాల్సిందే కానీ. సో నేనైతే అసలు ప్రిఫర్ చేయను బయట అల్లం వెల్లుల్లి పేస్టు. 15 డేస్కి ఒకసారి అంత అల్లం వెల్లుల్లి తెచ్చుకునేసి నేను కొట్టి పెట్టేసుకుంటాను మిక్సీకి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక కర్డ్ ప్యాకెటు, అలాగే వచ్చేసి గీ, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అయితే నేను జెప్టోలో పెట్టించాను. సో బెంగళూరులో వెజిటేబుల్స్ కానీ ఏవైనా కాస్ట్ అయితే మామూలుగా లేవండి, ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. హైదరాబాద్తో పోల్చుకుంటే డబల్ అనమాట ఇక్కడ. సో కానీ తప్పదు కదండి, లివింగ్ కాస్ట్ ఎక్కువే, ఇక్కడ అన్నీ ఎక్కువేనమాట. బట్ కానీ వెజిటేబుల్స్ మార్కెట్ పెడతారంట, అక్కడికి కానీ వెళ్ళి తెచ్చుకుంటే మనకు హైదరాబాద్ లాగానే వస్తాయండి ఇక్కడ కూడా. బట్ కానీ ప్లేసెస్ తెలియాలన్నమాట. సో మేము ఇంతకుముందు బీటీఎంలో ఉంటుంది, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వేరే ఏరియాలో ఉన్నామన్నమాట. సో అందుకనేసి మాకు ఇంకా ఈ ఏరియా గురించి కంప్లీట్గా తెలియదు. సో నిదానంగా మనము అలవాటు పడే కొద్దీ తెలుస్తుందన్నమాట. సో ఈ 2-3 డేస్ నుంచి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. బట్ కానీ ఆన్లైన్లో కూడా బెటరేనండి. బయటతో పోల్చుకుంటే ఆన్లైన్లో చాలా వరకు రేట్స్ అయితే చాలా తక్కువ అనమాట. సో ఈయన వచ్చేసి ఈరోజు లంచ్ తీసుకెళ్ళను అని చెప్పారు. బికాస్ వాళ్ళ సార్ వాళ్ళు ఫ్యామిలీ వచ్చేసి లంచ్కి వస్తున్నారు. మేమైతే లంచ్కి ఇన్వైట్ చేసాము సార్ వాళ్ళని. అలాగే వాళ్ళ మిస్సెస్, పిల్లలు అందరూ వస్తున్నారనమాట. మేము ఇక్కడికి వచ్చిన 3 డేస్ మాకు సామాన్ రాకపోతే అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఆ 3 డేస్ కూడా.
సో ఇల్లంతా సెట్ అయినాక పిలుద్దాం ఫ్యామిలీని లంచ్కి అనేసి. ఇంకా సాటర్డే సండే పిల్లలు కూడా హాలిడేనే, సో అందుకనేసి నేనైతే లంచ్కి ఇన్వైట్ చేశాను. ఇంకా అందుకనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయన కూడా నేను బాక్స్ తీసుకెళ్ళాను, మధ్యాహ్నం వస్తాను లంచ్కి అనేసారనమాట. సో నేనైతే ఆలుగడ్డ కుర్మా చేశాను. ఆలుగడ్డ కుర్మా చేసేసి దాల్చా చేశాను అనమాట. దాల్చా అలాగే వెజ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా కుక్కర్లోనే బిర్యానీ బౌల్లో చేశాను. దమ్ బిర్యానీ లాగానే టేస్ట్ వచ్చిందనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మనకు బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వచ్చేసి దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఎగ్ రైస్ అయితే నాకు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఎగ్ రైస్ తినేసి వెళ్తానన్నాడు. నాకు హైదరాబాద్లో ఉండగా 6:30కి నిద్ర లేచినా కానీ ఒక ప్లానింగ్తో టకటక 7:30, 8 లోపు ఒక 2 టిఫిన్స్ 2 కర్రీస్ అన్నీ చేసి పిల్లలకు పంపించేదాన్ని. బట్ కానీ నాకు ఎందుకో ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుందన్నమాట. 6:30కి నిద్ర లేచినా కానీ లంచ్ టిఫిన్ చేయాలంటే నాకు అర్థం కాలేదు, ఎలా చేయాలి ఏంటి అనేసి. అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. కొద్దిగా ఇల్లు అన్నీ మనకు అలవాటైన దాకా కొంచెం అలానే ఉంటుంది కదండి, ఎంతైనా కొత్త ప్లేసు. ఈయన 9 to 9:30 లోపు వెళ్ళాలన్నమాట. పాప 9కి స్కూల్కి వెళ్ళాలి. సో నాకైతే ఇంకొంచెం కన్ఫ్యూజ్గానే ఉందని చెప్పాలి. కొంచెం అలవాటైన దాకా కొద్దిగా టైం కూడా ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. మార్నింగ్ 6:30 కల్లా నేను హైదరాబాద్లో ఉండడం కన్నా ఇప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకా తొందరగానే నిద్రలేస్తున్నాను. ఆయనకి టిఫిన్ చేయాలి, లంచ్ బాక్స్ చేయాలి అనేసి తొందరగా చేస్తున్నాను. ఆఫీసు దగ్గరే కానీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వస్తే ఆఫీస్లో వర్క్ ఉంటుందనేసి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడు. లక్కీగా ఈరోజైతే లంచ్ బాక్స్ తీసుకెళ్ళను అని చెప్పాడనమాట. సో నాకైతే ఇంకా సో నిదానంగా చేద్దాము అనేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ ఇప్పుడిప్పుడు కొద్దిగా పెరుగుతున్నారు. ఐ హోప్, నాకైతే ఇప్పుడిప్పుడు హోప్ కలుగుతుంది. డైలీ వ్లాగ్స్ పెట్టకపోవడం వల్ల కూడా ఇలా అయిపోతుంది అనిపిస్తుంది. బట్ కానీ 1 మంత్లో అన్నా మానిటైజేషన్ అవుతుంది అనేసి ఆశపడుతున్నానండి. కొద్దిగా నేను ఇంకా డైలీ కూడా వ్లాగ్స్ అసలు మిస్ కాకుండా పెట్టేస్తాను. సో ఇలాగన్నా కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారేమో, వాచ్ అవర్స్ పెరుగుతాయేమో చూడాలి. ఈ మధ్య ఒకటే తిరుగుళ్ళు అయిపోయిందండి 2 వీక్స్ నుంచి. బెంగళూరుకి, హైదరాబాద్కి, మా ఊరికి, అలా మళ్ళీ హైదరాబాదు, అలా ఒకటి కాదులేండి, చాలా తిరుగుతూనే ఉన్నాము. మాతో పాటు పాపను కూడా తిప్పుతున్నాం అన్నమాట. ఆమె అయితే ఎక్కడ ఉండదు, సో తిప్పాల్సి వస్తుంది పాపని. పెద్ద పాప అయితే హైదరాబాద్లోనే ఉంటుంది, అక్కయ్య దగ్గర ఉంటుందన్నమాట. 10th క్లాస్ అనేసి తనైతే ఇక్కడికి తీసుకురాలేదు. అనుకోకుండా మాకు షిఫ్టింగ్ కూడా జరిగిందండి. అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది ముందు వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అది అంటారు కదా, ఒక మంచి ఆపర్చునిటీని వదులుకోకూడదు అనేసి. లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి, బట్ కానీ అన్నిటిని కూడా మనం ఫేస్ చేసి ముందుకెళ్తేనే మన లైఫ్ అన్నమాట. ఎవరో ఏదో అన్నారనేసి అక్కడే ఉండిపోతే మనము లైఫ్ లాంగ్ అలానే ఉంటామండి. దయవుంచి అలా అయితే ఎవరు ఉండొద్దు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు మనతో పాటు ఉన్నవాళ్ళే మన వాళ్ళు అనుకోవాలి. మన ముందు బాగానే ఉంటారనమాట, మన వెనక ఎన్నో మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా పట్టించుకుంటే మనం అసలు ముందుకు సాగలేము. ఇదైతే మెయిన్ అందరము గుర్తుపెట్టుకోవాలి. సో నేను కూడా అసలు యూట్యూబ్ వద్దు, చెయ్యొద్దు అనేసి చాలామంది అన్నారు. ఏదన్నా చూడు అంటే నాకు పాప ఇంట్లో ఉంది, నేనైతే ఇప్పుడైతే జాబ్కు కూడా వెళ్ళలేను అనమాట, బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. అందుకనేసి నేను ఇంకా యూట్యూబ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెడదాము అనుకుంటున్నాను. ఎడిటింగ్ కానీ అలాగే షూట్ చేయడం కానీ ఫస్ట్లో అయితే ఇంతలాగా కూడా నాకు వచ్చేది కాదనమాట, చేత అయ్యేది కాదు. అదే తినగా వేప తీయనుండి అన్నట్లుగా చేయగా మనకి ఏ పనైనా కానీ కొంచెం అలవాటు అయిపోతుంది. ఎలా చేయాలి ఏంటి అనేసి 4 వీడియోస్ చూసినా కానీ, నలుగురు వీడియోస్ చూసినా కానీ మనకు అర్థమైపోద్ది. కొందరు క్రియేటర్స్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. వాళ్ళు కంప్లీట్గా చెప్తారు ఎలా షూట్ చేస్తున్నాము, ఎలా ఎడిట్ చేస్తున్నాము అనేసి. నాకు ఏమీ తెలియనప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. బికాస్ అన్నీ తెలుసుకొని కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే ఎప్పుడో ఈ పాటికి మానిటైజేషన్ అయిపోయేది అనుకుంటా. బట్ కానీ నేను లైట్ తీసుకున్నాను.
సరే చెయ్యొచ్చు అన్నట్టుగా లైట్ తీసుకున్నాను. అందుకే అనుకోవచ్చు నేను. ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్ కూడా. బట్ కానీ ఐ హోప్ ఏం లేదు, అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నాకు కూడా మానిటైజేషన్ అయిపోతే చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇదైతే ఎగ్ పాస్తా చేస్తున్నాను అండి పాప కోసము. నేనైతే కానీ నార్మల్గా పాస్తా అయితే పక్కన పెట్టేసుకున్నాను. నేను ఎగ్ పాస్తా తినను కదా సాటర్డే అనేసి. పాప వరకు అయితే ఎగ్ పాస్తా చేసేసి నేను టమాటా కచప్ వేసుకొని కొంచెం పాస్తా పక్కన తీసి పెట్టుకుని అది మిక్స్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ అయితే తినేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా తొందరగా చేసేయచ్చు అనేసి 11కి స్టార్ట్ చేశానండి లంచ్ ప్రిపేర్ చేయడము. 11కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 12కి అంతా అయిపోయిందనమాట. వైట్ రైస్ చేశాను, అలాగే వెజ్ బిర్యానీ చేశాను. దమ్ కాదండి, నార్మల్గాను వెజ్ బిర్యానీ చేశాను. దాల్చా చేశాను, అలాగే వచ్చేసి ఆలుగడ్డ కుర్మా చేశాను. మిక్సీ లేకపోవడం వల్ల నేను గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను, సో చేయలేకపోయాను అనమాట. ఇంకా కానీ అన్ని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. హ్యాపీగా తినేసి వెళ్ళారు. నాకు అదే హ్యాపీ అనిపించింది. ఓకే, మిక్సీ లేకపోయినా కానీ ప్రిపేర్ చేయొచ్చు వంటలు అనిపించింది. ఫస్ట్ టైం అనమాట మిక్సీ లేకుండా నేను ఇబ్బంది పడ్డాము. తీసుకుందాము బయటికి వెళ్ళంటే ఆయనకు టైం లేక రాలేదు. అందుకే అనేసి నేను తర్వాత వచ్చేసి సండే అయితే ఆన్లైన్లో పెట్టుకున్నాను, తీసుకొచ్చుకున్నాను మిక్సీ కూడా. అలాగే సేమియా కూడా స్వీట్ చేశానండి. ఫస్ట్ టైం మన ఇంటికి ఎవరినైనా పిలిస్తే కొంచెం స్వీట్తో మనం స్టార్ట్ చేయాలి అంటాం కదా, నోరు తీపి చేయాలి అనేసి అలా సేమియా అయితే చేశాను నేను. ఒట్టి పాలు చక్కెర వేసి మాత్రమే సేమియా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు అనుకోకుండా 1 అవర్లో చేసినా కానీ ఎక్కువ టైం లేదు, 1 అవర్లోనే ప్రిపేర్ చేసేసాను లంచ్. కానీ అంటారు కదా, ఉదరాబదరాగా ఆదరాబాదరాగా చేస్తేనే మనకు ఎంత బాగా వస్తాయి వంటలు. మనం పర్టికులర్గా అలాగే వంట చేయాలనేసి దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెడితే పోతాయి. సో టకటక చేసామంటే చాలా బాగా వస్తుంది. చూడండి, బిర్యానీ దమ్ బిర్యానీ లాగా వచ్చింది. ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చేసే మెథడ్ ఒకసారి మీతో వీడియో రూపంలో అయితే చెప్తానండి. ఇదేనండి ఈరోజు బ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ ఎలాగైనా మానిటైజేషన్ అయ్యేలాగా మీరు చూడండి. అంతా మీ చేతుల్లోనే ఉంది. సో ఈరోజు బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.